సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు శంకర్రావు. నేను మునారా అగ్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విజయనగరం, పార్వతీపురం ఈ 2 జిల్లాలకి అగ్రోనమిస్ట్‌గా చేస్తున్నాను. ఈరోజు మనం గజపతి నగరం మండలం మరుపల్లి రెవెన్యూ శ్రీ వాసుదేవరావు గారి ఫీల్డ్‌లో ఉన్నామండి. ఈయన ఒక 3 ఎకరాల్లో వాటర్ మిలన్ వేశారు. ఈయన మన మునారా ప్రొడక్ట్స్ సార్ 2 సంవత్సరాల నుండి వాడుతున్నారు కదా, 2 సంవత్సరాల నుండి వాడుతున్నారండి. మునారా ప్రతిదీ మునారా ఎంటెక్ కానీ, బ్లాక్ గోల్డ్, క్యాబ్ మ్యాగ్, వాటర్ సాల్యుబుల్స్ అన్నీ వాడుతున్నారు. అయితే ఈయన మునారా ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఈయన ఎలా సాటిస్ఫై అయ్యారు ఏంటనేది తన అనుభవం మనకు చెప్తారు. అసలు మునారా ప్రొడక్ట్స్కి బయట కంపెనీలకి ఏంటి తేడా, అసలు ఎంటెక్లో ఏముందో అంతా సార్ చెప్తారు. ఒకసారి వినండి. సార్ నమస్తే అండి. సార్ మీరు ఇప్పుడు మునారా ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఎంటెక్ వాడారు. సీడ్ వేసిన వెంటనే ఏం వేస్తారు సార్ ఫెర్టిలైజరు? సీడ్ వేసిన వెంటనే బ్లాక్ గోల్డ్ ఎంటెక్. బ్లాక్ గోల్డ్ ఎంటెక్ వేశారు. అసలు ఏంటి సార్ రైతులు వాడచ్చా ఎంటెక్, బ్లాక్ గోల్డ్? వాడొచ్చా వాడకూడదని మనం కన్ఫర్మ్గా చెప్పకూడదు, పబ్లిసిటీ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ పంట పోవాలంటే మాత్రం వాడాలి సార్. ఇది కూడా చూడండి, కావాలంటే ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇందులో ఎటువంటి, ఎందుకంటే నేను కూడా ఫార్మర్ కాబట్టి ఈ రైతులకు హెల్ప్ చేసినట్టు వాళ్ళు కాబట్టి ఇందులో అబద్ధం అదేయట్లేదు. 100% నిజం. మీకు మీకు మీరు సీడ్ వేశారు కదా సార్, సీడ్ వేసినప్పుడు జెర్మినేషన్ ఎలాగొచ్చింది సార్? మీరు బ్లాక్ సీడ్ వేసినంత ఒక 10 days తర్వాత ఎంటెక్, బ్లాక్ గోల్డ్ ఇచ్చారు సార్. మీరు సీడ్ వేసిన తర్వాత మొక్కలు జెర్మినేషన్ ఏ విధంగా వచ్చింది? సీడ్ వేసిన తర్వాత ప్లాంట్స్ ఎలా వచ్చాయి సార్? ప్లాంట్ ఏమైనా పోయాయా? ప్లాంట్స్ నీట్గా వచ్చాయి? ప్లాంట్స్ నీట్గా వచ్చాయి సార్. ప్లాంట్స్ నీట్గా వచ్చాయి. ఈ నీట్గా వచ్చిన వెంటనే ఇది ఇచ్చాను సార్. ఇది వచ్చిన తర్వాత ఒక 4 days లో ఫుల్ చేంజ్, బాగా మార్పు. ఎంటెక్, బ్లాక్ గోల్డ్ వాడారు అంతే కదా సార్? మొక్కలు వేసిన వెంటనే ఎంటెక్, బ్లాక్ గోల్డ్ వాడారు. ఇప్పుడు మనం 1919 మళ్ళీ క్యాబ్ మ్యాగ్ కూడా ఇస్తున్నాం. ప్రజెంట్ ఇస్తున్నాం. ఫెర్టిలైజర్ అంతా డ్రిప్ ద్వారా అండి, త్రూ డ్రిప్ ఇరిగేషన్. ఈ రోజు మనం 1919 ఎంటెక్, బ్లాక్ గోల్డ్ ఆల్రెడీ 1 week బ్యాక్ ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ 1919 క్యాబ్ మ్యాగ్ ఇస్తున్నాం అండి. క్యాబ్ మ్యాగ్ అంటే కాల్షియం ఉంటుంది, బోరాన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. ఈ 1919 క్యాబ్ మ్యాగ్ డోసేజ్ ఇప్పుడు ఇస్తున్నాము సార్. అయితే ఇప్పుడు రైతులకు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? మునారా వల్ల ఉపయోగం ఉందా లేదా, ఎంటెక్ వల్ల ఉపయోగం ఉందా లేదా, మీరు చెప్పండి సార్. మీరు ఒక రైతుగా చెప్పండి సార్. ఓకే, వాటర్ మిలన్ గురించి ఆల్రెడీ చెప్తాం. ఫ్యూచర్ కూడా వాటర్ మిలన్ సీడ్ తర్వాత లాస్ట్ టైం బొప్పాయి వేసానండి. బొప్పాయి మీకు లాస్ట్ టైం చెప్పాను, రైతు కొంచెం రాలేదు. అవును, బొప్పాయి ఇది ఎంటెక్ ఇచ్చిన తర్వాత ఒకటి 3 kgs అబవ్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలో తుఫాన్ అవడం వల్ల వెయిట్ మోయలేక పడిపోయింది చెట్లు. ఎంటెక్ వాడచ్చు. మీ తోటి రైతులకు మీరు ఎంటెక్ వాడమని చెప్తారు. చాలా ఎంటెక్ కానీ, బ్లాక్ గోల్డ్ కానీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచిది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.